వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. తెలంగాణలోని ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వారికి మద్దతుగా మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలో కేటీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయం చేస్తున్న ఇద్దరిని సోమవారం అరెస్టు చేశారు. మదనపల్లె వాసు శ్రీనివాసులు మరియు కురబలకోట మండలం గెంటిం ఆనంద్ కుమార్లను తట్టివారిపల్లె వద్ద వాహన తనిఖీ సమయంలో పట్టుకున్నారు. వారిచ్చిన గంజాయి మొత్తం 2 కిలోలు, విలువ 20,000 రూపాయలు. కేసు ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసి అరెస్టు చేశారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీం పాల్గొన్నారు. ఈరోజు మనము ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం వచ్చేసి మనము గంజాయి అమ్ముతున్నటువంటి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో రేగిడి ఆముదాల వలస మండల తహసీల్దార్ ఐ కృష్ణలత ఆధ్వర్యంలో అత్యవసర సేవల కోసం జేసీబీ ఫుట్ కట్టర్లు ఏర్పాటు చేసి 24 గంటల మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్ ప్రారంభించబడింది. తుఫాను కారణంగా ప్రజలకు వచ్చే సమస్యలను కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని సూచించారు. తరువాత తహసీల్దార్ అధ్యక్షతన మండల అభివృద్ధి కార్యాలయంలో మొంత తుఫాన్పై రివ్యూ మీటింగ్ నిర్వహించి పీడీఎఫ్ రైస్ స్టాక్ పాయింట్ను పరిశీలించి లోతట్టు గ్రామాలకు వేగంగా రైస్ పంపిణీ చేయాలని సూచనలు అందించారు. నదీ తీర ప్రాంతాలు ఈ హాస్టల్స్ పిల్లలు పొరపడిన తుఫాన్లు వస్తున్నాయి, బియ్యం వెళ్ళిపోతే వాళ్ళకి, కాబట్టి ఆ విధంగా చేయమన్నారు. మొత్తం కొంచెం హాస్టల్స్కి ఐసీఎస్ఎల్కి ఇంకా మనకి ఇంకేముంటాయి వేరే అది మెడిసిన్ అది. ఉరవకొండ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రంలో గల శ్రీ సంగమేశ్వర ఆలయం చాలా పురాతన చరిత్ర కలిగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి దాదాపు 182 అడుగుల నుండి భూభాగం నుండి శిలగా వెలిసినట్టు ఆలయ చరిత్ర గురించి స్థానికులు చెబుతున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఇక్కడి స్వామివారికి ఒక ప్రత్యేకత ఉందని, మరే శివక్షేత్రాలలో కూడా స్వామివారు అమ్మవారితో కలిసి లేరని, ఇద్దరు ఆలయాలు వేరువేరుగా ఉంటాయని, కానీ ఇక్కడ మాత్రం భూగర్భం నుండే ఆయన అమ్మవారితో కలిసి ఇక్కడ వెలిశారని చెప్పారు. కలిసాము. సో ఆయన అర్చకులతో మాట్లాడి గుడి యొక్క ప్రాముఖ్యత, కార్తీక మాసం చరిత్ర ఆయన అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. కుడేరు సంగమేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట ఇది. ఇక్కడ జోడిలింగాలు పార్వతీ పరమేశ్వరులు పెన వేసుకొని పుట్టిండే లింగాలు అనమాట. 182 అడుగుల నుండి పెనేసుకొని పుట్టిండాలు.
దానికోసం ఇక్కడ చాలా పవిత్రత. ఎక్కడైనా కానీ శ్రీశైలం కానీ మనకి ఎక్కడైనా పోయినా అమ్మవారు ఒక చోట, అయ్యవారు ఒక చోట ఉంటారు. అయితే ఇక్కడ ఈ దేవస్థానంలో ఒకే పానిపట్టం మీద అమ్మవారు అయ్యవారు ఒకే పానిపట్ట కనపడము అరుదు. అటువంటి గుడి అన్నమాట. ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రి జరుగుతుంది. చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి అతి వైభవంగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కార్తీక మాసము మొదలైంది. మొదటి సోమవారము చాలామంది భక్తాదులు ఉదయాన్నే వచ్చేసి వాళ్ళకు రుద్రాభిషేకాలు, తర్వాత మహాన్యాసపూర్ రుద్రాభిషేకాలు, దీపాలు వెలిగించేసి పోయినారు. మళ్ళీ రెండో వారం కూడా అదేవిధంగా ఇక్కడ తీర్థ ప్రసాదాలు, పొనగంటి ఆర్యవైశ్య సత్రంలో తీర్థ ప్రసాదాలు, ప్రజలకు ఇబ్బంది కాకోకుండా అన్ని అనుకూలాలు చేశాము, నీళ్లు అంతా. ఆ తర్వాత రెండో వారము ఆదివారము కార్తీక మాసము ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా వనభోజనాలు ఉంటాయి. మూడో ఆదివారం వచ్చి స్వామివారి ఆరుద్ర నక్షత్రము, శివుని జన్మ నక్షత్రము. ఆ జన్మ నక్షత్రం. వెల్కమ్ టు ఏవన్ టీవీ. నేను మీ అభిరామ్. ఈరోజు మనం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఉరవకొండ నియోజకవర్గంలో గల కూడేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ జోడిలింగాల సంగమేశ్వర స్వామి ఆలయం సందర్శనం జరిగింది. ఈ ఆలయం ఇక్కడ శ్రీ సంగమేశ్వర స్వామి ఆయనే గుడిలో వెలిసినట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత, ఆలయం మరియు డీటెయిల్స్ ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆలయంలోకి వెళ్ళిపోదాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పడానికి వచ్చిన వారిని బారికేడ్లతో నిలిపి ఇబ్బందులకు గురి చేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. నేడు ప్రజల విజ్ఞప్తులను నేరుగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత సిబ్బందిని ఆదేశాలు ఇచ్చారు. వీల్ చేయలేదు. 2002లో మాకు ఇళ్లకు మేము ఎంఆర్ఓకు మీ వికలాంగులకు ఆడిట్ వాళ్ళు ఇల్లు కట్టిస్తానని మేము అందరికీ అర్జీ ఇచ్చాం సార్. అర్జీ ఇచ్చిన తర్వాత మండలం ఒకటి సార్ ఉంది. ఆడ ఉన్న తర్వాత ఏం చేసినాడంటే ఖచ్చితంగా మేము ఇస్తానంటే అప్పుడు 2004లో మంచి 2.5 సెంటు స్థలం ఇచ్చినాడు సార్. అప్పుడు ఆడిట్ వాళ్ళు 2.5 స్థలం తీసుకొని మాకు 2000 ఇండ్లు మాకు నివాసం కట్టించాను సార్. కట్టించిన తర్వాత 2007లో మాకు ఓపెనింగ్ అయినాయి, అందరూ వెళ్ళలేకపోయినాం సార్. 2010 సోలార్ వచ్చింది సార్. సోలార్ వచ్చిన తర్వాత ఆయన కొద్ది నిర్దేశం పుట్టి ఇల్లు నాది, ఇది మా స్థలము మాది, సొంత పట్టా ఇది, మీకు ఎవరికి ఇచ్చేకి లేదు, నా భూమి కావాలా, ఇది ఎవరు నేను ఇల్లు కట్టినాను అని చెప్పేసి మాకు నీళ్ళు అన్నిటి వాళ్ళు పోరేసి ఆ బోరు కూడా అతనే లాక్కున్నాడు సార్. అతను లాక్కున్న తర్వాత తుఫానును ఎదుర్కొనేందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ సలీమా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలుగా తరలించేందుకు కాకినాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారన్నారు. తీర ప్రాంతంలో ప్రజలకు పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా వైద్యాధికారి విజయమ్మ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెడికల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు.
తుఫానును ఎదుర్కొనేందుకు లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు ప్రజలకు తరలించేందుకు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలోని 15 సచివాలయాలలో 17 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తెలిపారు. మొంతా తుఫాను పరిస్థితులను తెలుసుకునేందుకు కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంకు విచ్చేసిన తుఫాను సన్నద్ధత గురించి తహసీల్దార్ షాకీర్ పాషాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ వృద్ధులు, గర్భిణీలు, బాలింతలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆమె వెంట ఆర్డబ్ల్యూఎస్ డిఈ కె రాంబాబు, తహసీల్దార్ షాకీర్ పాషా, ఎస్ఐ రవీంద్ర తదితరులు అధికారులు పాల్గొన్నారు. అవసరమైన వనరులను సిద్ధం చేసుకోవటం జరిగింది. కర్లపాలెం మండలానికి సంబంధించి మొత్తం సచివాలయాలు 15 ఉన్నాయి. ఈ 15 సచివాలయాల్లో 4 గ్రామాలు మనకి సముద్రానికి దగ్గరగా ఉన్నాయి. అవి తుమ్మలపల్లి, పెదపులుగువారిపాలెం, పేరలి, నర్రావారిపాలెం. అదేవిధంగా మనకి ఒక కర్లపాలెం మండలంలో లోలింగ్ ఏరియాస్ అంటే లోతట్టు ప్రాంతాలు 2 ఉన్నాయి. అవి గాదే వెంకటరెడ్డి కాలనీ, తుమ్మలపల్లిలో ఎస్టీ కాలనీ ఇలా ఉన్నాయి. ఇవి మనం 15 సచివాలయాల పరిధిలో 17 రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ తుఫాను ఉధృతంగా వచ్చినట్లయితే మనం అదేవిధంగా మనకి కర్లపాలెం మండలంలో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ 2 ఉన్నాయి. దుండివారిపాలెం 1, అదేవిధంగా పెదగొల్లపల్లి పాలెంలో 2 ఉన్నాయి. అక్కడ మనం జనరేటర్స్ కూడా రెడీ చేసుకోవటం జరిగింది. వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ చేయటం జరిగింది. ఒకవేళ మనకి తీవ్ర ఇబ్బంది అయితే ప్రతి గ్రామానికి కూడా వాటర్ ట్యాంక్స్ పంపించడానికి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన మండలంలో ప్రెగ్నెంట్ ఉమెన్ 5 ఉన్నారు. వారిలో ఆల్రెడీ 2 హాస్పిటల్స్కు పంపించడం జరిగింది. ఇంకొక 2 ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా ఒకరు ఉన్నారు, వారు నెక్స్ట్ మంత్ డెలివరీ డేట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళడానికి అంత సుముఖంగా లేదు. వాళ్ళని కూడా మనం హాస్పిటల్కి పంపించడానికి ప్రయత్నిస్తున్నాం. తుఫాను ప్రభావంతో రాత్రి నుండి చలిగాలులు వీస్తున్నాయి. కృష్ణపట్నం సముద్రంలో అలలు 3 నుంచి 4 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. సముద్ర తీరంలో ప్రజల రక్షణ కోసం కృష్ణపట్నం పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తుఫాను నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత వాసులను తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఇటీవల కురిసిన వర్షాలకు సోమశిల జలాశయంకు పైతట్టు ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నుండి 60,000 క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డీఎస్పీ వేణుగోపాల్ వీర్లగుడిపాడు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నిత్యావసర సరుకులు, అవసరమైన మేరకు మందులు అందజేశారు.
నెల్లూరు జిల్లాలో ముందస్తు నివారణ చర్యలతోనే మొంతా తుఫాను నష్టాన్ని నివారించగలవచ్చమని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తుఫాను జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో కలిసి తుఫాను సంబంధించి తీసుకోవాల్సిన అప్రమత్తత చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఎలాగైనా ఉండొచ్చని, ముందస్తు జాగ్రత్త చర్యలతోనే నష్ట నివారణ సాధ్యమన్నారు. Sir, in relief camp, sir, actually maximum this district has. Have the entire drain map of the districts now. Drain map at for example, water has to drain. Water drain water will drain through reservoirs, to tanks or something. Yes. So sir, I just asked sir, then you will activate. Sir, how many FP shops are there, sir? So there was some issue, sir, at the state level, so this phase 2 conference. So, sir. So JC will just brief, sir. Now we have almost placed the Rashid. First of November only. Yes. Excess account no this one. Is for the 25 kg for next month stock. Yes. Stock. Yes. But ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్, భీమిలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల సందీప్ జన్మదినం సందర్భంగా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వేద పండితుల ద్వారా భక్తి పూజ జరిగింది. తరువాత పద్మనాభం పంచాయతీ టీఎన్ఎస్ఎఫ్ ఇతర పార్టీ ప్రతినిధులు సందీప్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్, పంచాయతీ నాయకులు, జనసేన యువ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమం 6వ రోజు జరిగిన పంచామృత అభిషేకానికి అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గారు తాతి నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. తాటితూరు పంచాయతీ వాస్తవ్యులు బోని అప్పలరాజు, శ్రీమతి బోని లక్ష్మి ఆర్థిక సహాయంతో కార్యక్రమం నిర్వహించబడింది. లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు, దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. శ్రీ కార్తీక దామోదర దేవత శ్రీ పార్వతీ పరమేశ్వర ఈ రోజు అన్నదాతలుగా బోని అప్పలరాజు లక్ష్మీ దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో మనకి ఈరోజు భిక్షాపన చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎవరు ఉండాలని కోరుకుంటూ, అలాగే మనందరి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ మీరు చెప్పండి. స్వాములారా, భవానీలారా, మేము పెట్టిన భిక్షను భీమిలి మండలం పెదనాగమయ్య పాలెం పంచాయతీలో బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలను భద్రతా కేంద్రాలకు తరలించారు. స్థానిక సర్పంచ్ బొడ్డు దుర్గారావు, మండల ప్రత్యేక అధికారులు, సచివాలయం సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భీమిలి నియోజకవర్గ యువజన నాయకుడు బొడ్డు దుర్గారావు ప్రజలకు తుఫాన్ జాగ్రత్తలపై అవగాహన కల్పించి విపత్తు సమయంలో సహాయం అందించడంలో బాధ్యతలుగా వ్యవహరించారు.
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపుల టెండర్ల లక్కీ డ్రా కార్యక్రమం వరంగల్ జిల్లాకు సంబంధించిన లక్కీ డ్రా ఉర్సుగుట్టలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన మొత్తం 57 షాపులకు లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈసారి డ్రా కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1858 అప్లికేషన్లు అందాయని తెలిపారు. ఇందులో నర్సంపేట మండలంలో 22 షాపులకు 755 అప్లికేషన్లు రాగా పరకాల ప్రాంతంలోని 20 షాపులకు 691 అప్లికేషన్లు, వర్ధన్నపేట మండలానికి 512 అప్లికేషన్లు వచ్చాయి. ఈ డ్రా పూర్తిగా పారదర్శకంగా డిజిటల్ సీరియల్ నంబర్ పద్ధతిలో షాపు వారీగా నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ డ్రావల్ ఆఫ్ లాట్స్ A4 షాప్స్ గురించి డ్రావల్ ఆఫ్ లాట్స్ లాటరీ పద్ధతిగా లాటరీ కాయిన్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన 57 షాపులకు 1958 అప్లికేషన్స్ వచ్చినాయి. సో 1900 అప్లికేషన్స్ స్టేషన్ వైజ్గా నర్సంపేటకు 22 షాపులకు 755, మరియు పర్కాల్లో 20 షాపులకు 691, వర్ధనపేటలో 15 షాపులకు 512 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ అప్లికేషన్స్లో షాప్ వైజ్గా గజెట్ సీరియల్ నెంబర్ ప్రకారం పిలిచి వాళ్ళ యొక్క నంబర్లను డిస్ప్లే చేస్తూ మొత్తము ఈ స్టాటిక్ వీడియో రికార్డింగ్ పద్ధతిలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ లాటరీ డ్రా పద్ధతి చేయబడుతుంది. నడికూడ దానికి 100, హైయెస్ట్ 100, లోయెస్ట్ 16. వరంగల్ ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పాలనలో రాష్ట్రం కలకలలాడింది. గత 10 సంవత్సరాలలో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సోదరులందరికీ CCI తరఫున మనవి ఏమిటనగా పత్తిలో తేమ శాతం 8 నుండి 12 వరకు ఉండేటట్టు ఆరబెట్టుకొని తెచ్చుకొని CCI నుంచి సరైన మద్దతు ధర పొందవలసిందిగా మా మనవి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైతుల సంక్షేమంలో భాగంగా ఎల్లవెల్లలా రైతులకు తోడుగా ఉంటూ ఇచ్చేసిన సురేఖ మేడం గారు ఏనుమాముల మార్కెట్లో CCI ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించి మరి దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ అన్నకి మరియు గౌరవ అతిథులుగా వచ్చినటువంటి GM CCI గారికి మరియు వేదిక మీద కూర్చున్నటువంటి సెక్రటరీ గారికి, DRO గారికి, DMO గారికి మరియు విఘ్న శ్యామన్న, కరుణాకర్ అన్న, మాకు ఎందుకు కుమార్ అన్న కనపడతారు మరి అందరికీ కూడా పేరు పేరున రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. ఎందుకంటే రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లా జూనియర్ కళాశాల అండర్-19 క్రీడా పోటీలు హనుమకొండ JNS స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే క్రీడా సంబరాల మొదటి రోజు 10 క్రీడాంశంలో పోటీలు నిర్వహిస్తున్నామని ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. సాఫ్ట్ టెన్నిస్, యోగా, కరాటే, టేబుల్ టెన్నిస్, మార్షల్ ఆర్ట్స్, బాస్కెట్బాల్ తదితర పోటీల్లో సెలక్షన్ నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, బరబాటు గోపి, సతీష్, ప్రేమ్ కుమార్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ చెప్తున్నాను. అలాగే మా గురువు గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ వాళ్ళకి స్టేజ్ పై ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ అందరికీ నమస్కారం తెలియజేస్తారు. బాలబాలికలకు నమస్కారాలు. మరి మీరు ఒక స్పోర్ట్స్ రూట్ ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజులలో చదవడం తప్ప
మరి పుస్తకాల పురుగులాగా చదువుతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో. మరి ఇలాంటి టైంలో కూడా, ఈ కాంపిటీషన్ టైంలో కూడా మీరు స్పోర్ట్స్ ఎంచుకొని వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యే యనమల దివ్య మరియు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాల మేరకు మొంతా తుఫాన్ ఈ నెల 27, 28వ తేదీలలో తుని, కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో కోటనందూరు మండల ప్రజలను మండల అధికారులు, టీడీపీ నాయకులు అప్రమత్తం చేశారు. ఈరోజు కోటనందూరు, కాకరాపల్లి, అల్లిపూడి, జగన్నాథపురం గ్రామాలను సందర్శించి తాండవ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాండవ జలాశయంలో 380 అడుగులు నీటి మట్టం స్టోరేజ్ కెపాసిటీ ఉండగా ఇప్పటికే 378 అడుగులు నీరు చేరడంతో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా 330 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు. నందూరు మండలానికి ఇన్ఛార్జ్ కింద వేయటం జరిగిందండి. పైన అధికారుల ఆదేశాల మేరకు మేము రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు 14 మంది స్టాఫ్ అందుబాటులో ఉన్నారండి. ప్రతి గ్రామంలో అందరికీ నమస్కారం. కోటనందూరు మండల ప్రజలందరికీ కూడా మొంతా తుఫాన్ సందర్భంగా మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశానుసారం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు కోటనందూరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క తాండవ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలైన అల్లిపూడి, కాకరాపల్లి, జగన్నాథ్. అందరికీ నమస్కారం అండి. ఈ మొంతా తుఫాను సందర్భంగా ఏంటంటే ఇప్పుడు మనకి కోటనందూరు మండలంలో లోతట్టు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయైతే అట్లాంటివి కూడా ఈరోజు అందరికీ నమస్కారం అండి. నా పేరు పి వెంకటరమణ, ఏఈ కోటనందూరు. ఈ తుఫాను నిమిత్తం మా సెక్షన్ నుంచి 15 మంది స్టాఫ్ ఉన్నారండి. అలాగే 15 మంది కోటనందూరు సెక్షన్ నందు 15 మంది చెన్నై కేఈ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి వెంకటరమణ, ఏఈ కోటనందూరు. ఈ తుఫాను నిమిత్తం మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.